ఇమ్యూనిటీ పరంగా చూసుకుంటే మనం అది మెజర్ చేయలేము జనరలీ. బట్ ఎల్డర్లీ ఏజ్ గ్రూపా లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్లో ప్రభావితం అనేది మనం నార్మల్ అంటే ఇప్పుడు 2 years నుంచి 55-60 వరకు మనకి ఎఫెక్ట్ అవ్వడం సిమ్టమ్స్ చెప్తూ ఉంటాము. ప్లస్ నార్మల్గా మనకి ఫీవర్ రావడం, దగ్గు రావడం ఇదంతా కామన్గా ప్రాసెస్ లాగా జరిగిపోతూ ఉంటుంది. సో ఆ తెమడ రావడం దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది కూడా ఈజియర్ ఉంటుంది. బట్ ఈ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు వచ్చే ఆర్గానిజమ్స్ మనకి అసలు మెడిసిన్స్ పనిచేసేటివి వచ్చినాయా, ఇప్పుడు మనము ఇదే 40 years పేషెంట్కి చూసుకుంటే 70 years పేషెంట్ చూసుకుంటే అదే ఇన్ఫెక్షన్ ఇద్దరిలో వచ్చినా ఒకరేమో 70 years ఆయన చనిపోయాడని చెప్తాం, వీళ్ళకేమో 2 daysలో ఇంప్రూవ్ అయింది, హాస్పిటల్ కూడా అడ్మిషన్ అవసరం పడలేదంటాం. బికాజ్ అది మనం ఎంత సివియర్గా వచ్చిన దాన్ని బట్టి ప్లస్ మన బాడీ దానికి ఎంత రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా మనం ఆ బేసిస్లో చూసుకోవాల్సి వస్తుంది.